Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఆర్టికల్ 16(4) వచ్చే వరకు రాజ్య వ్యవస్థ గనక ఎవరైనా జనాభాలో కొంతమంది కొన్ని సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారిగా గనక భావిస్తే వారికి ఈ రిజర్వేషన్ల రూపంలో సహాయం చేయొచ్చు అని ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు ఏమంటుందంటే బేసిక్ ప్రొవిజన్ ఈక్వాలిటీ, ఎక్సెప్షన్ అనేది కేవలం రిజర్వేషన్ ఎక్సెప్షన్, రూల్ ఈక్వాలిటీ. అందువల్ల ఎక్సెప్షన్ కెనాట్ బి అబోవ్ ద రూల్ అన్నారు వాళ్ళు. ఎక్సెప్షన్, రిజర్వేషన్ అనేది ఎక్సెప్షన్, సమానత్వం అనేది రూల్. ఇప్పుడు అది అందువల్ల రూల్ ఎక్సెప్షన్ కెనాట్ బి ఓవర్ అండ్ అబోవ్ ద రూల్. ఇది మొదటిగా చెప్పింది. రెండోది ఏం చెప్పారంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ఒక వర్గానికి సహాయము చేసే క్రమంలో మొత్తం జనాభా విస్తృత ప్రయోజనాలను దెబ్బతీయకూడదు. అందుకొరకు ఇది రిజర్వేషన్లు 50% మించకూడదు అని రెండవది. మూడవది ఇందిరా సహాని కేసులో ఏం చెప్పారంటే అడిక్వేట్ బట్ నాట్ ప్రపోర్షనేట్ అని చెప్పారు. ఇప్పుడు బీసీలు మండల్ కమిషన్ నివేదికలో చెప్పింది 52% ఉంటారు అని చెప్పింది. కానీ రిజర్వేషన్లు 52% ఇవ్వలే. ఎందుకు మరి 20 దాని సగానికి ఇచ్చారు దాదాపు. అంటే కారణం ఏంటంటే జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ ఉండదు, సముచితమైన ప్రాధాన్యత కొరకే రిజర్వేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ బట్ నాట్ ప్రపోర్షనేట్ అని సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో చెప్పింది. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది కూడా ఇందిరా సహాని జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీకు 3 రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 16(1) అందరూ సమానులే. 2 ఆర్టికల్ 16(4) సామాజిక న్యాయం, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళకు సహాయం చేయాలి. 3 ఆర్టికల్ 335 ఇది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని చెప్తూ పౌర పాలనలో సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పారు. ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని దృష్టిలో పెట్టుకుంటూ న్యాయం చేయాలన్న. అంటే రాజ్యాంగంలో 3 నిబంధనలు ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ, 2 సోషల్ జస్టిస్ సమానత్వము, 1, 2 సామాజిక న్యాయం, 3వది ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ 3 రాజ్యాంగ లక్ష్యాలు ఒకదానికొకటి పోటీ పడినట్టుగా కనబడుతుంది. అందుకే ఇందిరా సహాని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే టు బ్యాలెన్స్ బిట్వీన్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అంటే ఒకదానికొకటి పోటీ పడుతున్న రాజ్యాంగ అధికరణల నిబంధనలను సమన్వయపరిచేందుకు సమతుల్యత పాటించేందుకు రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్తుంది. 1963లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో ఈ రిజర్వేషన్ అనేది స్పెషల్ ప్రొవిజన్ అనేది రాజ్యాంగ మౌలిక నిబంధనలు మించి ఉండకూడదు. అందుకే 50% లిమిట్ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అయితే ఇందిరా సహాని కేసులో ఇంకొక మాట అన్నది, ఇది అన్ని సందర్భాల్లో పాటించుతామా అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు గిరిజన రాష్ట్రాలు ఉన్నాయి, అందరూ గిరిజనులే, నువ్వు 50% నడవదు కదా. అందువల్ల అలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్న కేసు మేడౌట్ కావాలి. ఇది చాలా కాషియస్గా జాగ్రత్తగా చెప్పాలి అని చెప్పి ఇందిరా సహాని జడ్జిమెంట్లో చెప్పారు. ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టు ఏ రకమైన వ్యూ తీసుకుంటుందో మనం గెస్ చేయలేము. కానీ ఒక వ్యూ తీసుకునే అవకాశం ఉంది. 50% దాటుతోంది కనుక ఇది రాజ్యాంగంలోని సమానత్వ నిబంధనలను దాటిపోతుంది కనుక రాజ్యాంగ సమానత్వ నిబంధన అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం కనుక కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, మీరు రాజ్యాంగాన్ని సవరించవచ్చు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మౌలిక స్వభావాన్ని సవరించకూడదు అని చెప్పి. రేపు సుప్రీంకోర్టు కనుక ఇది రాజ్యాంగ మౌలిక స్వభావమైన ఈక్వాలిటీని దెబ్బతీస్తుంది అని కనుక తీర్పు చెప్తే ఇబ్బంది రావచ్చు.